ఇక్కడ ఏఐటీయూసీకి లీడర్ సారు ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. చెప్పండి సార్, 3 పార్టీలు అంటే వైసీపీ, టీడీపీ అలయన్స్, కాంగ్రెస్ కూడా వచ్చింది అనుకుంటున్నాం ఊపులోకి. మీ అభిప్రాయం సార్? మొదటగా K+ న్యూస్కు శుభాకాంక్షలు. ఎలక్షన్ సంబంధించి ఈ రాష్ట్రంలో డబ్బుతో ఎలక్షన్ కొనసాగుతూ ఉంది. అధికార మతంతో, అంగబలంతో, మందబలంతో ఎలక్షన్లకు సాగించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అందులో ఒకవైపు వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసి నేను చెప్పిందే రాజ్యాంగం అనేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు, సంపద సృష్టించే కార్మికులకు సంబంధించి మొండి చేయి చూపించి ఉన్నది కొత్త పేర్లు పెట్టి కొనసాగించేటువంటి పార్టీ ఒకవైపు, మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఒతికిలబడినటువంటి పరిస్థితి మరోవైపు. అందులో కూటమిగా ఏర్పడి బీజేపీ కూటమితో ఏర్పడి ఎన్డీఏ కూటమిలో చేరినటువంటి ప్రతిపక్ష పార్టీ ఈ 2 పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో థర్డ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి 3వ కూటమి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈరోజు అనేక ఇండివిజువల్ రాజ్యాంగ సంస్థలు ఇంటిని ధ్వంసం చేసినటువంటి, తను చేసి చెప్పిందే వేదం, తను చెప్పిందే రాజ్యాంగం అని చెప్పి సాగించేటువంటి పార్టీ, మరోవైపు బీజేపీ కూటమితో ఉన్నటువంటి మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి, మత విద్వేషాలు ప్రోత్సహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి, రైతు వ్యతిరేకి బీజేపీతో అలయన్స్ అయినటువంటి కూటమి. ఈ 2 కూటమిలను ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక పార్టీలు అయినటువంటి వీటిని 2ను కూడా వ్యతిరేకించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారానే ఈ దేశంలో లౌకికతత్వము, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవన్నీ కూడా నిలబడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా స్వాతంత్రానంతరం సాధించుకున్నటువంటి సంస్థలు, స్వయం సమృద్ధి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంలో అనేక సంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలు, కార్మికులు కష్టపడి కోటానుకోట్ల లక్షల రూపాయల ఆస్తులను కూడబెట్టినటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతూ ఉంటే వాటిని కూడా అప్పజెప్తున్నటువంటి ఎన్డీఏ కూటమిని చిత్తుగా ఓడించాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజలపైన ఉన్నది. అందుకే ఇండియా కూటమే శరణ్యం. ఇండియా కూటమి రావడం ద్వారానే ఈ దేశంలో, రాష్ట్రంలో ఈరోజు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుపడతారు. కాబట్టి రాష్ట్రం విడిపోయిన దశలో ఇండియా కూటమి రావడం ద్వారానే స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఇండియా కూటమి ద్వారానే పెట్రోకెమికల్స్ కారిడార్ వస్తుంది. ఇండియా కూటమి రావడం ద్వారానే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినటువంటి పోలవరం వస్తుంది. అనేక రకాలుగా ఇండస్ట్రీస్లు, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ రావాలంటే ఇండియా కూటమినే గెలిపించాల్సిన అవసరం ఆసన్నమైనటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా చెప్పినట్టు కట్ చేసుకోండి. చేసుకో. ఇక్కడ మరొక ఓటర్ ఉన్నారు, ఆయన అభిప్రాయం సార్. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కడప నియోజకవర్గంలో. ఏ పార్టీ బెస్ట్ అనుకుంటున్నారు? ఏది వస్తే మన కడపకు డెవలప్మెంట్ కావచ్చు, దేనికైనా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు సార్? ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ బాగా చేస్తున్నారండి, మాకైతే ఇబ్బంది లేదు. వైసీపీనే రావాలనుకుంటున్నారు. మాకు ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు సంక్షేమం
అభివృద్ధి రెండు ఉండాలండి. రెండు ఉండాలి కాబట్టి వైసీపీనే రావాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇక్కడ ఇంకొక ఓటర్తో ఆయన అభిప్రాయం తెలుసుకున్నాము. సార్, 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ చేస్తుంది, ఇప్పుడు లేటెస్ట్గా ఆల్రెడీ ఉండే వైసీపీ, టీడీపీ అలయన్స్. ఏదైతే మన కడప నియోజకవర్గానికి ఉపయోగపడుతుందని మీ అభిప్రాయం సార్? మన అభిప్రాయం ప్రకారము ఇప్పుడు సంక్షేమం కాకుండా అభివృద్ధిగానే ముఖ్యం. అవును. రాబోయే యూత్కు ఒక డెవలప్మెంట్ చూపెట్టాలి. మనకు డెవలప్మెంట్ కావాలంటే కేంద్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ కలిసి ఉండే పార్టీలు వస్తేనే మన అభివృద్ధి చెందగలుగుతాం. ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అట్టడుగున కింది స్థాయిలో ఉంది, మైనస్లో ఉంది. అప్పులు చేసి సంక్షేమం పంచడం కాదు, అభివృద్ధి చూపించి సంక్షేమం పంచడం. అవును సార్, మీరు అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమం కూడా ఉండి అభివృద్ధి ఉండాలన్నారు. అటప్పుడు ఇది ఏదైతే బెస్ట్ అంటారు సార్? 3 పార్టీలు ఇప్పుడు అప్పు చేసి మన కుటుంబం ఉంది, మనం అప్పు చేసి పిల్లలకు బిర్యానీ పెట్టాం కదా, మనం సంపాదించి లాభాలు చూపించి బిర్యానీ తర్వాత ఏదైనా చేయాలంటే చేయాలి. అభివృద్ధి జరిగినప్పుడే సంక్షేమం ఉండాలి. అభివృద్ధి జరగాలంటే ఎట్లా? అవునండి. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావాలా, తర్వాత వచ్చి నీకు చిన్న ఉద్యోగాలు రావాలా, ఇవన్నీ ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడే మనం సంక్షేమాలు ప్లస్ ఈరోజు రోడ్డు లేని పరిస్థితి ఏంటంటే ఎంత దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్, ఎంత చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ కూడా దీనికి ఉపయోగపడుతుంది అంటారు సార్? చంద్రబాబు నాయుడు వల్లనే వీలవుతుంది. ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి పంచడం అనేది సహజం. సంక్షేమం ఉండాలా, సంక్షేమ పథకాలు ఉండాలా, ప్లస్ అభివృద్ధి ఉండాలంటే ఎవరు ఉండాలా? మనకు డబ్బు సంపాదించి వనరులు కావాలి, మార్గాలు సూచించాలంటే వాళ్ళు ఎవరి వల్ల అవుతుంది? ఒక దావోస్ పోయినారు, ఒక ఫ్యాక్టరీ కానీ, ఎక్కడికి ఏం ఫ్యాక్టరీ కానీ రోడ్లు సంక్షేమం పంచండి. ప్లస్ నువ్వు నిత్యావసర వస్తువుల నుంచి, కరెంటు బిల్లు నుంచి, బస్ ఛార్జీల నుంచి, పెట్రోల్ నుంచి, ఎనీ వన్ ప్రొవిజన్ పెరిగింది ఈరోజు. దాన్ని కానీ కంట్రోల్లో పెట్టాలి కదా. నువ్వు ఈ చేత్తో లాక్కోవడం మంచిది కాదు. పేదలకు పంచు, పేదలకు అభివృద్ధి చూపి, పేదలకు 10 రూపాయలు వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా కావాలని. ఈరోజు మోడీ ఇచ్చే బియ్యం తప్పక జగన్ ఈ బియ్యం కానీ లేని పరిస్థితిలో ఉన్నారండి జగన్. చూడండి ప్రజలు ఎంత తీవ్ర ఆక్రోషంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి కానీ అభివృద్ధే కాదు, సంక్షేమం, అభివృద్ధి ఉండాలా, సంక్షేమం ఉండాలా. కాబట్టి టీడీపీకే అని ఆయన అభిప్రాయం తెలుసు. ఓకే, ఇక్కడ ఇంకొక ఓటర్తో మాట్లాడుతున్నాము, ఆయన అభిప్రాయం తెలుసుకున్నాం. మాది జగనే రావాలంటారా? అంటే అభివృద్ధి తక్కువ, ఆ సంక్షేమం ఎక్కువ అంటున్నారు. అభివృద్ధి అయితే జరుగుతుందా కడపలో? రెండు జరుగుతుందా? జగనే రావాలంటున్నారు. థ్యాంక్ యూ సార్. రాబోయే ఎలక్షన్స్లో 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి, టీడీపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ కూడా సెటిల్ రావడంతో కొంచెం ఊపు వచ్చింది సార్. ఏదొస్తే బెస్ట్ అనుకుంటున్నారు? మీ అభిప్రాయం, మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే సార్, ఏదొస్తే మనకు ఓకే సార్, ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్ అందరూ వాళ్ళ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ చెప్తూనే ఉంటారు సార్. అదే ఏది వస్తే మనకు పెన్షన్ సరిగ్గా రాలేదని ఎట్లా పెన్షన్ సరిగ్గా రాలేదని చెప్పి నెల అది నేను రిటైర్డ్ ఎంప్లాయీ. పెన్షన్ మాత్రము మాకు ప్రతి నెల 1వ తేదీ రావడం. 1వ తేదీ రావడంలో ఏ డేట్ వస్తుందో తెలియదు. ఆర్ఎస్ ₹1 రాదు. ఆర్ఎస్ ₹1 కూడా ఇవ్వాలి. కాబట్టి ఏదొస్తే బెస్ట్ మీకు సార్? ఏం పర్వాలేదు, కాంగ్రెస్ వస్తే బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ జరుగుతున్నాయి, 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. మేము చేస్తామంటున్నారు. ప్రజెంట్ పాలకపక్షము మేము సంక్షేమం చేశాము, అభివృద్ధి చేశామంటున్నాం. ఏదైతే బెస్ట్ అనుకుంటున్నారు? మీరు ఓటు దేనికి వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళే. అక్కడ వాడు ఒక యుద్ధం అంటాడు, ఇంకొకటి సిద్ధం అంటాడు, ఇంకొకటి ఇది వచ్చేసి రామ మందిరం అంటాడు. ఎవడు మనకు తెలిసి అందరు కేటి నా కొడుకులే, డబ్బులు ఇచ్చేస్తే ఎవడు పని చేయడు. థ్యాంక్ యూ సార్. అదేసార్, ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏదొస్తే మన కడప నియోజకవర్గం డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది? ఆల్రెడీ
పాలకపక్షము డెవలప్ చేశామంటున్నారు. టీడీపీ మేము చేస్తాం, ఏం చేసింది లేదంటున్నారు. కాంగ్రెస్ కూడా వచ్చింది ఇప్పుడు. ఏమో మాకు తెలియదు సార్. నేను అమ్జద్ భాష అది ఏం చేసింది ఏం లేదు. లాస్ట్ ఒక 6-8 months నుంచి ఏమో రోడ్లు అది ఏదో పొగలు కొట్టినారు, ఇష్టానుసారం కాలువలు అది ఇది అనేది హంగామా చేసి పెట్టినాడు. ఏం చేసింది లేదు, పెట్టింది లేదు. 5 ఏళ్ళు అట్లే ఆయనకు అయితే అవకాశం ఇవ్వదలుచుకోలేదు ఈసారి. ఆయన ఏమంటే నాకు మైనార్టీ వాళ్ళు ఉన్నారు, నాకు మా వాళ్ళు కదా వేస్తారు అనే నమ్మకంతో ఉన్నాడు. వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకొని మైనార్టీస్ కూడా వేశారు. కొంచెం ఎవరు చేస్తారు మనకు మంచి అది అని అర్థం చేసుకొని వేస్తే ఈసారి ఆయన ఓడిపోవడం పక్క. ఓకే సార్. వాళ్ళు మనం కొంచెం ఎడ్యుకేట్ అయితే బాగుంటుంది మైనార్టీస్. మా క్యాస్ట్ అది ఇది అని మనకి వేసారంటే అయిపోయి గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు పాపులేషన్ కడపలో. అంటే టీడీపీ వస్తే బెస్ట్ అంటే టీడీపీ ఆమె కొంచెం బాగా ఉంది ఈసారి క్యాండిడేట్ మాధవిరెడ్డి బాగా ప్రచారం చేస్తున్నారు. మేము చేస్తాం, ఒక అవకాశం ఏంటి అంటున్నారు. చూసాము, చేయకపోతే మనం డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాం ఈసారి. జగన్ కూడా ఒక అవకాశం కావాలనే వచ్చారు ఫస్ట్ లో. జగన్ ఏం చేశాడండి, అంత ఫ్రీ అని ఇచ్చాడు. మళ్ళీ అది మా కాడి నుంచే తీసుకుంటా అన్నాడు. రేట్లు పెంచాడు, ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, ఇష్టానుసారం పెంచి పడేసాడు. కరెంటు బిల్లులు అంటాయి అంటాను. నువ్వు మా కాడ దోచుకొని నువ్వు మాకే ఇస్తే ఏం లేదు, నాకు అర్థం కాదు. నీ కాడ ఉన్నప్పుడు నువ్వు ఇవ్వకపోతే గమ్మ ఉండాలా. అనవసరం స్కీమ్లన్నీ పెట్టాడు. అసలు ఇది ప్రైవేట్ స్కూళ్ళకు పిల్లలను పంపిస్తే 10,000 ఇవ్వడం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. అవసరం అసలు స్కీమ్ అది. ఏదో గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించినా పిల్లలకి ఇస్తే అది అర్థం ఉంటుంది ఎవరో లేని వాళ్ళకు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరికీ ఇచ్చి నీ ఇష్టం, నీది ఇస్తాను ఏమన్నా పబ్లిక్ కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన దాన్నే నువ్వు ఇష్టానుసారంగా పంచిపెట్టినావు. డబ్బులు లేవు అది ఇది అంటావు. ఊరికి స్కీమ్లు ఇచ్చి నువ్వు ఇష్టానుసారంగా డబ్బులు పంచితే అయ్యలేదు. ఏదైనా మాకు మేము ఇక్కడ చదువుకున్నాము, ఉద్యోగాలు లేవు, పాడలేవు. కర్ణాటక స్టేట్లో పోయి జాబ్ చేసుకుంటాను నేను బ్యాంక్లో. అదే నువ్వు ఈడే ఏదైనా డెవలప్ చేసి ఉంటే మేము ఈడే ఉండి ఏదైనా జాబ్ చేసుకుంటాం, మా పేరెంట్స్కు మా పిల్లలకు దగ్గరగా ఉంటాం. నువ్వు ఏం చేయలే కాబట్టే కదా పక్క రాష్ట్రానికి పోల్సి వచ్చింది, మాకు ఈ గట్టి పట్టింది. నువ్వు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే నీకు ఇంకా మేము ఇంకా ఏడా పోల్సింది, ఇంకా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కో పోల్సి వస్తుంది. ఇంకా ఈసారి అయితే ఏదలుచుకోలేదండి ఇలా ఈ గవర్నమెంట్ కదా. సంక్షేమమే కాదు, అభివృద్ధి లేదు, ఫ్యాక్టరీలు లేవు, మేము ఎక్కడో వెళ్ళి వలస వెళ్ళి జాబులు చేసుకునే పరిస్థితి ఉంది అని ఆయన అభిప్రాయం తెలిపారు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావు? లాంగ్ ఏం లేదునా, ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్లో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏది వస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం అట్లని కాదు, ప్రతి ఒక్కరు మన ఓటు హక్కు అనేది మన ఇదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. కావాల్సిన నాయకుడిని మనం ఎంచుకునే అవకాశం మనకు ఉంది. అప్పుడు మన ఓటు మనం దేనికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఇదిలో ఉంది, దానికి వేస్తున్నారా లేకపోతే దీనికి వేరే మార్పు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం, ఎవరు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. నాకైతే ఎటువంటి పర్సనల్ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అంటే మీరు ఓటు టైంకి ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది వేయాలనిపిస్తారు? ఇంకా సెంట్రల్ అయితే బీజేపీని లైక్ చేస్తున్నాను. ఓకే, స్టేట్లో పర్ఫెక్షన్ లేదు. ఆ బీజేపీ అంటే బీజేపీ మన టీడీపీతో అలయన్స్ అయింది కాబట్టి ఇక్కడ కూడా టీడీపీ వేస్తారా, లేదా వైసీపీ కూడా అలయన్స్ ఉంది అంటారు? అంటే చెప్పలేము అది, ఎందుకంటే కొందరు టీడీపీకి వేస్తారు, కొందరు వైసీపీ కూడా ఓట్లు చీలి ఇట్లా కూడా. ఏది వస్తే బాగుంటుంది మన కడప నియోజకవర్గం డెవలప్ అవుతుంది? కడప నియోజకవర్గం డెవలప్ అవ్వాలంటే వైసీపీ వస్తుంది. నియోజకవర్గం వరకు ఏమైతే టీడీపీ గవర్నమెంట్లో పెద్దగా కడపకు చేసిన లేదు. అది మనకు యూత్ అబ్జర్వ్ చేస్తాం. మనం ఫస్ట్ కడప చూడాలా, తర్వాత మన రాష్ట్రం చూడాలా, తర్వాత మన దేశం. ఇంత గెలిచి రచ్చ గెలిచాలంటారు. అట్లా ఫస్ట్ కడప అంటే వైసీపీ కడప రావాలి. స్టేట్లో ఏది వచ్చినా పర్వాలేదు. ఈ గవర్నమెంట్ నాకు తెలిసి 2004 తర్వాత 4 ముందు కూడా చేసిన లేదు. 2004లో నేను చెప్పిన ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు బాగుంది, ఆయన బాగుంది, ఆయన వస్తే బాగుంటుంది, లేదా కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఊపిలోకి వచ్చింది షర్మిలమ్మ రావడంతో. ఏది వస్తే బాగుంటుందని? మేమైతే జగన్ వచ్చేది బాగుంటుంది. అభివృద్ధి సంక్షేమమే మనకు ముఖ్యమంటారు, అంతే కదా సార్? అంతే కదా, మెయిన్ రెండే కంపల్సరీ. అంటే కొంతమంది ఉత్త సంక్షేమమే చేస్తున్నాడు, అభివృద్ధి ఏం చేశారని. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది, ఆ టైంలో అతను బాగా కవర్ చేసినాడు.
ఆ పాయింట్ వరకు మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం స్కూల్ చూసుకోండి, చిన్నప్పుడు మేము చూసి చదివిన స్కూల్ ఇప్పుడు చూస్తే ఒక బాత్రూమ్ పోవాలంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సింది వస్తుంది. ఇప్పుడు అవన్నీ బాగున్నాయి, రోడ్స్ బాగున్నాయి, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కన్సిడర్ చేయాలా. ఇవైతే ఇంత మునుపు అయితే లేవు, ప్రజెంట్ అయితే బాగున్నాయి. ఇది ఒకటి కనుక మళ్ళీ జగన్ వస్తేనే మేలు అంటారు. అనుకుంటున్నా. ఏదో కొంచెం మిడిల్లో ఉంది కదా డెవలప్మెంట్ ఉంటుంది, కొంచెం ఏదన్నా కంప్లీట్ అవుతుంది, కడపన్న మాత్రం కొంచెం అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఇంకొక ఓటర్తో మాట్లాడతాము, ఆయన ఒపీనియన్ చెప్తున్నారు. సార్ 3 పార్టీలు పోటీ చేస్తున్నారు సార్. టీడీపీ అలయన్స్, అట్లే వైసీపీ, కాంగ్రెస్ 3 సార్. ఏదైతే మన రాష్ట్రం కావచ్చు, మన జిల్లా కావచ్చు అభివృద్ధి చెందాలంటే ఏదైతే బాగుంటుందంటారు మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ప్రకారం అయితే ఐసీకి ఇంకొక ఛాన్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ మోటివ్లో వర్క్ చేసినారు, అది ప్రజలందరికీ తెలుసు. సో దట్ ఇంకా కొంచెం ఈసారి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేసిన 90% కానీ లేకుంటే 80% అనుకున్నా కూడా విల్ కమ్ 100% దిస్ టైం. ఇంకో ఛాన్స్ వస్తే 100% చేయడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు ఈ ఛాన్స్ను అంటే ఆచమాచిగా తీసుకోరు ఎవరు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఇది క్రూషియల్ మూమెంట్. ఈసారి చేసినట్టే వాళ్ళ డెస్టినేషన్ వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఇది అత్యవసర డెవలప్మెంట్ కోసం చేసే ఈ ప్రయత్నం వాళ్ళు సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. అతనికి ఈ నోస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఆల్సో. ఓకే, అంటే సార్ ఏమంటున్నారు, అభివృద్ధి ఇంకా జరిగే క్రమంలో 70% 80% జరిగింది కదా, ఫుల్ పర్సెంట్ జరగాలంటే ఆయనే రావాలనుకుంటున్నారు. ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్కి తెలిసినట్టు ఎవరికి తెలీదు అన్నట్లు సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక ఓటర్తో మాట్లాడుతున్నాము, అతని అభిప్రాయం చెప్తారు. ఏమనుకుంటున్నారు సార్, 3 పార్టీలు వస్తున్నాయి. వైసీపీ ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు పాలించింది, చంద్రబాబు నాయుడు టీడీపీ ఆయన ఎక్స్పీరియన్స్, కాంగ్రెస్ కూడా షర్మిలమ్మ రావడంతో కాంగ్రెస్ కూడా కొంచెం మూమెంట్ వచ్చింది. ఏది వస్తే బెస్ట్ అనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చినా కూడా మొత్తం అందరికీ ప్రాజెక్ట్స్ వచ్చి, కంపెనీలు వచ్చి, ఉద్యోగాలు వచ్చి, ఇక్కడ ఉండే యువత ఇక్కడ ఉండేటట్టు ఉండే విధంగా చేసే పార్టీ వస్తే మంచిది. ఏ పార్టీ అనేది ఏం లేదు, జగన్ కానీ, షర్మిల కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ జగన్ సంక్షేమాలు ఇస్తున్నాడు. ఆ సంక్షేమాల వల్ల ఆయనకు మళ్ళీ అవకాశం ఉంటుందా ఈసారి కూడా? దేనికి అడకదిన్నదానికి అది సంక్షేమాలు. ఇప్పుడు 10,000 ఇచ్చి 20,000 తీసుకున్నట్టు ఏమవుతుంది చెప్పు? ఏం కాదు. ఏదైనా వచ్చి ఉద్యోగాలు అది ఇచ్చే పరిస్థితులు చూడాలి, వాలంటీర్లు ఇవి అని కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక ఓటర్ ఉన్నాడు, ప్రసక్తితో పనిచేస్తున్నా అన్న అద్భుతాన్ని తెలుసుకున్నాము. అన్న 3 పార్టీలు, కాంగ్రెస్ కూడా ఊపిలోకి వచ్చింది, బీజేపీ అలయన్స్, ఎన్డీఏ, అట్లే మన వైఎస్ఆర్సీపీ. ఏది వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇప్పుడు ఉండే పరిస్థితులు? ముందుగా కాంగ్రెస్ విషయం అన్నారు కాబట్టి చెప్తాను. కాంగ్రెస్ దేశాన్ని కాదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీ. ఆ పార్టీకి ఓటు వేస్తున్నారంటే అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకరు లేరని నా అభిప్రాయం. ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో వేసి వాళ్ళు నాశనం అయిపోయినారు. ఈ రాష్ట్రంలో అయితే అంత తెలివి తక్కువ వాళ్ళు లేరని నా అభిప్రాయం. ఆ పార్టీకి అయితే ఓటు వేయడం కదా, అసలు ఆ పార్టీ గురించి అనుకోవడం వేసు. రెండోది ఏంటంటే ఈడ ఈ 3 పార్టీలు కలిసి రావడము, 4వ పార్టీలు కలిసి రావడం అనేది చేతగానే తనకి చేసే పని చెప్పుకోలేక ఏది వాళ్ళకి చేసేదానికి లేక వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు తెలిసి, అంటే నేనేం పార్టీ పరంగా చెప్పలేదు, వ్యక్తిగతంగా పేదవానిగా ప్రతి పేదవానికి ఏదో ఒక పథకం అందించినటువంటి పార్టీ ఇంతవరకు నేను చూసినటువంటి ఏ పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కొందరు మంది తెలియదు, కొందరికి తెలియదు చెప్పలేము. కాకపోతే 99 వరకు మంది చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ ప్రజలకు అండదండగా ఉంటుందని మన అన్న అభిప్రాయము. ఆయన వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న.